ముఖ్యమైన ఆరోగ్య అవగాహన వీడియోకు స్వాగతం. ఈరోజు మనం హీట్ స్ట్రెస్, వేడి ఒత్తిడి గురించి మరియు తీవ్రమైన వేడి మన శరీరానికి ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకోబోతున్నాం. మీరు ఎండలో బయట పనిచేస్తున్నా, వేడి వాతావరణంలో ఉన్నా, లేదా సాధారణంగా వేడిగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నా, ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఈ వేడిని ఎలా అధిగమించాలో కలిసి నేర్చుకుందాం. వేడి దద్దుర్లు మీ మెడ, ఎగువ ఛాతీ, కంకులు, స్తనాల కింద మరియు మోచేతి మడతలలో ఎరుపు రంగులో మోటిమలు లేదా చిన్న గుల్మలుగా కనిపిస్తాయి. ప్రాథమిక చికిత్స: చల్లని లేదా నీడ ప్రాంతంలో పని చేయండి. వేడి ఎండకు గురికావడం నివారించండి. ప్రభావితమైన ప్రాంతాన్ని పొడిగా ఉంచండి. మరింత సౌకర్యం కోసం ప్ర-హీట్ పౌడర్ వాడండి. వేడి కండరాల నొప్పులు సాధారణంగా ఉదరం, చేతులు లేదా కాళ్లలో కండరాల నొప్పి లేదా తిమ్మిరిని కలిగిస్తాయి. ప్రాథమిక చికిత్స: అన్ని కార్యకలాపాలను ఆపివేసి చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. ఎనర్జీ డ్రింక్ లేదా గ్లూకోజ్ నీళ్లు తాగండి. స్థితి మరింత దిగజారిపోతే వైద్య సహాయం తీసుకోండి. వేడి అలసట ఒక తీవ్రమైన పరిస్థితి. ప్రాథమిక చికిత్స: హైడ్రేటెడ్గా ఉండటానికి ధారాళంగా ద్రవాలు తీసుకోండి. చల్లని ప్రదేశంలో లేదా ఎయిర్ కండిషన్ గదులలో విశ్రాంతి తీసుకోండి. మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి షవర్ లేదా తువ్వాలు స్నానం చేయండి. ఈ లక్షణాలను విస్మరించవద్దు. వేడితో మూర్ఛ: వేడికి గురికావడం వలన మతిభ్రమణ మరియు మూర్ఛను కలిగిస్తుంది. ప్రాథమిక చికిత్స: లక్షణాలు అనిపించినప్పుడు చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. రీహైడ్రేట్ చేయడానికి నీరు, గ్లూకోజ్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగండి. పడకుండా ఉండటానికి వెంటనే కూర్చోండి లేదా పడుకోండి. వేడి వలన స్ట్రోక్ వెంటనే చికిత్స చేయకపోతే మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగించవచ్చు. లక్షణాలు: అధికంగా చెమట పట్టడం, పెరిగిన శరీర ఉష్ణోగ్రత, మనోధ్రమలు, మతిభ్రమణ, తడబడి మాట్లాడటం మరియు తలనొప్పి. ప్రాథమిక చికిత్స: వేగంగా చర్య తీసుకోండి. వెంటనే అత్యవసర సంప్రదింపుల నంబర్ 102 లేదా 112కి కాల్ చేయండి. బాధితుడిని చల్లని ప్రాంతానికి తరలించండి. ఫ్యాన్లు, తడి టవల్ స్నానం, స్పాంజింగ్ లేదా నీటితో షవర్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించండి. ఇది ప్రాణాపాయకరం.